నేల మీద నడిచే కథలు, నలుగురిలో ఒకళ్ళ అనిపించే పాత్రలతో ప్రేక్షకుల మధ్యలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న హీరో నాని. ఇప్పుడు శనివారం కోసం ఎదురు చూసే సూర్యగా మన ముందుకు రాబోతున్నాడు. ఈ శనివారం దొరికితే సూర్య ఏం చేస్తాడో ఈ నెలలో ఒక గురువారం రోజు తెలుస్తుంది. సో ఇద్దరు న్యాచురల్ స్టార్స్ ఇప్పుడు మనతో ఉన్నారు. So No, double No, natural. no, no. I agree. You are. Your statement correct. సార్ న్యాచురల్ స్టార్ అని ఒప్పుకున్న తర్వాత మీకు ఏంటి మేడం ప్రాబ్లం? అదే. he is a natural No, no, star. I'm యు ఆర్ saying ఆల్సో about న్యాచురల్ you. స్టార్. వి ఫీల్ ద సేమ్ వే. Yeah, correct. ఫ్రమ్ గ్యాంగ్ లీడర్ అవును. డాన్ ఒక్క టికెట్ కి ఇద్దరు వస్తారు. ఇద్దరు వస్తారు. ఇద్దరు న్యాచురల్ స్టార్స్. Thank you. సో వైలెన్స్ వర్షన్ ఆఫ్ నాని చూడబోతున్నాము. అది చూసారుగా ఇంతకుముందు చాలాసార్లు. ఇది ఒక కొత్త వర్షన్. పీక్స్ కాదని మీరు చూసి చెప్పండి. ఇప్పటి వరకు కొత్తగా చూస్తారు violence. ఇంత వైలెంట్ గా కనిపించలేదు అనేది ఒక టాక్. లేదు, వైలెంట్గా దసరాలో కూడా ఉన్నాను కానీ ఇలాంటి వైలెన్స్లో లేను. మీరు సహజంగా కనిపిస్తూ అంత వైలెన్స్కి వెళ్తే మేము కొంచెం షాక్ అవుతాం సార్. దసరాలో ధరణి ఎప్పుడు అలాగే ఉంటుంది. అప్పుడే అది కరెక్ట్. ఆ షిఫ్ట్ అయితే ఇందులోనే మీరు. ఈయన అంత వైలెన్స్ చేస్తాడని ఊహించలేం. అది కరెక్ట్. చక్కగా కొంచెం సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బట్ శనివారం రోజు కాదు, శనివారం రోజు శనివారం రోజు వేరేవాడు. యాక్చువల్గా కోపాన్ని అణుచుకోమంటారు, మీరు వాయిదాలు వేస్తున్నారు. అంతే. వాయిదా వేయటం అంటేనే అణుచుకోవటమే. ఆ వాయిదా వేసిన అనగందేమని అంటే అది నిజమైన కోపం. అది నిజమైన కోపం ఎప్పుడు మంచిదే. అంటే కోపంలో కూడా ఒక శాంతి ఉంటుంది. ఎందుకంటే హడావుడంతా ఈ 4-5 వారాల్లో అయిపోతుంది కదా. అండ్ ఆ కోపం వాయిదా వేసినా ఇంకా ఉంది అంటే ఆ కోపానికి అర్థం ఉంది. అర్థం ఉంది. ఆ కోపం తప్పు కాదు. అంటే చిన్న ప్యాటర్న్ ఒకటి సెట్ చేస్తున్నారా యూత్కి? అంటే ఫాలో అయితే చాలా మంచిది. అంతే. సెట్ చేయాలని ప్లాన్ అలా ఒక పెద్ద ప్లాన్ ఏమీ లేదు. బట్ నిజంగా తీసుకుంటే చాలా మంచిది. ఏదో ఒక వారం పెట్టుకోవచ్చు. శనివారం కాకపోయినా నచ్చిన వారం ఏదో ఒకటి పెట్టుకొని దాని లోపల we will realize ఓ ఈ కోపం కావాలా లేదా, షుడ్ వి రియాక్ట్ ఆన్ ఇట్. యాక్చువల్లీ అది అలాగే వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఒక సైకలాజికల్ థియరీ ఉంది సార్. మనం ఆ క్షణాన్ని దాటగలిగితే చాలా క్రైమ్స్ అయిపోతాయి. చాలా మంది చెప్తారు. మనకి ఎప్పుడైనా ఆగస్ట్ 15th రోజు ఎప్పుడైనా జైల్లోకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒక నోటోరియస్ క్రిమినల్ కలిసినా చాలా సాధారణంగా ఉంటాడు. ఎందుకు చేస్తావు విన్నారు అంటే ఆ క్షణం అలా అనిపించింది. సో ఒక రెస్ట్రిక్షన్. ఎందుకంటే ఆ రియాక్ట్ అయ్యి నాకు తెలిసి కరెక్ట్గా ఒక 10 సెకండ్ల తర్వాత రిగ్రెట్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పటికి అయిపోయింది ఒక రేజ్లో లేదంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ సంథింగ్. వివేకాత్రే చాలా మంచి లైన్ చెప్పారు సార్. అంటే మాకు వినగానే మీకు 2 minutesలో చెప్పారన్నారు కదా, 2 minutesలో ఒప్పుకోవచ్చు కదని. డెఫినెట్గా ఐడియా అంత స్ట్రాంగ్ అండి. మీరు అన్నట్టు అంటే జస్ట్ మీరు అన్నట్టు క్రైమ్లో మాత్రమే కదండి, చాలా రిలేషన్షిప్స్ పడిపోతాయి. చాలా హస్బెండ్ అండ్ వైఫ్లు అన్న ఒక మాటని తిరిగి తీసుకోలేక ఐ నో ఫర్ షూర్ ఐ నో సమ్వన్ ఇప్పుడు చాలా ఇష్టపడుతూ చాలా పిచ్చి లెవెల్లో ఉన్నారు. ఒక్క కోపంలో చాలా కోపంలో అన్నకు కూడా ఒక మాట నోచారు. మళ్ళీ తప్పు అయిపోయింది అని రియలైజ్ అయ్యాడు. మళ్ళీ లవ్ కంటిన్యూ అయింది తనకి. అలాగే మునుపట్లో ఉండదు కాదు, ముందులాగా ఎప్పటికీ ఉండదు. తను అమ్మాయి ఆ మాటని ఎప్పటికీ మర్చిపోలేదు. షీల్ నెవర్ ఫర్గెట్ దట్ వర్డ్. సో అందుకే it's the same people, same love is there, but it is not the same. Marriage is not the same. You understand what I'm saying? Exactly. అంతే. ఎంత చూడండి చిన్నది, లోపల ఉన్న ఫీలింగ్స్ అన్నీ సేమ్, అంతే ప్రేమ ఉంది కానీ అలాగే ఫీల్ అవుతారు ఇంకెప్పటికైనా. చిన్న ఒక్క సెకండ్ని ఆపుకోలేకపోవటం వల్ల ఇంత డ్యామేజ్ జరిగే ఒక పాసిబిలిటీ ఉంది. అందుకే సరిపోతా శనివారం ఒక ప్రత్యేకమైన కథలాగా అనిపిస్తుంది. డెఫినెట్లీ చాలా కొత్త ఐడియా అండి. అండ్ చాలా బాగా వచ్చింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ప్రేక్షకులు చూసి ఏం చెప్తారని వెయిటింగ్ అంతే. అండ్ ఇట్స్ నాట్ హిజ్ పర్సనల్ కోపం. శనివారం వేరే వాళ్ళ కోసం హీ విల్ అది ఏంటన్నది అది దానికి ఒక పర్పస్ ఉంది ఇప్పుడు. సో మీకు చాలా సందర్భాలు వచ్చి ఉంటాయి కోపాన్ని దాటివేసిన సందర్భాలు. ఏమైనా కనెక్ట్ అయ్యారా క్యారెక్టర్తో? సూర్యతో పర్సనల్గా నాని ఏమైనా కనెక్ట్? నేను యాక్చువల్లీ రివర్స్. నా ప్రాబ్లము కోపం రాదని, అంటే కోపం ఉంచుకోలేను. కోపం నా భయం ఏంటంటే నాకు ఎప్పుడు కోపం రాదు సాధారణంగా, చాలా రేర్గా వస్తుంది. వచ్చింది అంటే ఎవరు నన్ను చాలా హర్ట్ చేశారని అర్థం, చాలా ఇబ్బంది పెట్టారని అర్థం.
సో అది నిజమైన కోపం. అది నాకు నిజంగా కోపం వస్తే, బట్ ఆ నిజమైన కోపం కూడా ఉంచుకోను నేను. నా ప్రాబ్లం ఏంటంటే, నాకు చాలాసార్లు నా మీద కోపం ఏంటంటే, నా మీద నాకు కోపం ఏంటంటే, అరే ఇది నిజంగా నువ్వు కోపం ఉంచుకోవాల్సిన విషయం. ఇతని మీద ఇప్పుడు వాళ్ళు చేసింది చాలా తప్పు, ఈ కోపం ఉంచుకోవాలి అని అనుకుంటాను, కానీ ఉంచలేను. అంటే నాకు కోపం నాకు ఉండదు. నాకు అలా ఒక 10 నిమిషాలు అయితే కోపం, అది నిజంగా ఈవెన్ ఇఫ్ సమ్వన్ హర్ట్ మీ వెరీ బ్యాడ్లీ, నాకు నిజంగా ఒక నమ్మక ద్రోహం చేసినా సరే నాకు తెలిసి 10 నిమిషాల్లో క్షమించేస్తాను అనుకుంటా. నాకేంటంటే అది గొప్ప క్వాలిటీగా చెప్పట్లా, అది ఐ థింక్ వీక్నెస్గానే చెప్తున్నాను. కొన్నిసార్లు కోపం చాలా మందికి వరం అయింది సార్ ఇది. వాళ్ళకి సరే, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ చేస్తారు కా పని. నేను కనుక ఆ కోపాన్ని కొంతైనా చూపించలేకపోతే, ఓహో ఇది నానితో ఇలా చేయొచ్చు మనం, లేదంటే నాని ఇలా మనం మోసం చేయొచ్చు అని అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. అది చాలాసార్లు జరిగింది. ఎప్పుడు అనుకుంటా, లేదు ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా కోపంగా ఉంటాను అనుకుంటా. నేను నెవర్ హ్యాపెన్. సో అడాప్ట్ చేసుకోవచ్చు మీరు ఈ క్వాలిటీని అయితే. నేను ఇంకొక రకంగా అడాప్ట్ చేసుకోవాలి. నేను వాడిని ఒక్కరోజు కాపారు కదా, నేను వీక్ మొత్తం కంటిన్యూ చేయాలి నేను. సో నో ఛాన్స్. సూర్య గారి యొక్క ఎనర్జీ బాల్లో ఉంటారు అసలు, ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటుంది స్క్రీన్ మీద కనిపిస్తే. వేరే ఆర్టిస్ట్ని స్క్రీన్ మీద తనకు ఆపోజిట్ ఉన్న ఆర్టిస్ట్ని కూడా తినేద్దామా అన్నంత ఆకలి ఉంటుంది ఆయనకు ఆర్టిస్ట్గా. ఎలా ఉండిపోతుంది మీ కాంబినేషన్? నాకు డైలాగ్ ఉంది సినిమాలో, అజయ్ సూర్య గారి, ఏం చేస్తావురా పర్ఫార్మెన్స్, ఐఎమ్ లైక్ యు ఆర్ ద ఓన్లీ వన్ పర్ఫార్మింగ్ వేర్. అండ్ ఆయన ఒక ఫుల్ ఆన్ ఏమంటారు, మళ్ళీ అవకాశం రాదేమో అన్నంతగా నటిస్తారు సార్. అంతే. అంటే ఇక దిస్ ఈజ్ లాస్ట్ ఫిల్మ్, ఐఎమ్ విన్నింగ్ ఎవ్రీ అవార్డ్ పీరియడ్ అన్నట్టు హి విల్ గో ఆల్ ఇన్. అది మీ గురించి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. నాన్నగారికి ఎక్కువ లౌడ్నెస్ కానీ బ్రైట్నెస్గా చేయాలి, ఏదో కనిపించాలన్నాడు. బట్ ఆయన క్యారెక్టర్కి ఏం కావాలో అది అర్థం చేసుకుని చేస్తారు, ఎమోషన్ క్యారీ అయిపోయింది. నాకు ఒక అమితాబ్ బచ్చన్ గారిలో చూసాను ఆ క్వాలిటీ, మళ్ళీ నాన్నగారిలో కనిపించింది సేమ్ క్వాలిటీ. బట్ జనరల్గా నేను భలే మగాడు లాంటి సినిమాలు చేసినప్పుడు నేను కూడా కొంచెం మోర్ హైపర్ అండి. నేను జానర్ బట్టి మారిపోద్ది. అంటే సుందరానికి హైపర్గా ఉంటుంది, మళ్ళీ అందులో సడన్ గా అంటే చెవు దగ్గర పెట్టుకొని సావాలని పెద్దగా అరుస్తూ మాట్లాడతాను. ఓకే అంటే సుందరానికి. సో నేను కొంచెం నేను అదే ఐ డూ దట్ ఆల్సో. సరే, బట్ సీన్ తర్వాత 2 షాక్స్ ఒక రోజు ఇవ్వకూడదని నేను రియలైజ్ చేస్తాను. ఏదండి? అంటే సుందరానికి ఆ ఫోన్లో 2 షాక్లు ఒక రోజు ఇవ్వకూడదు. కరెక్ట్. అదే ఆయన ఫోన్ అన్న చెవు దగ్గర పట్టుకుని రావాలి, కానీ సో ఐ డూ దట్ ఆల్సో అండి. బట్ ఆయనతో ఏంటంటే ఒక రకమైన ఒక పెక్యులారిటీ, అంటే నేనేమంటున్నానంటే ఐ బీన్ నా రోల్స్కి లౌడ్ అవసరమైతే నేను లౌడ్ వెళ్తాను, సటిల్ అవసరమైతే సటిల్ చేస్తాను. ఆయన బాడీలో ఆయనది స్పెషాలిటీ ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ బీయింగ్ అబౌట్ ఎనర్జెటిక్ ఆర్ ఎనీథింగ్ ఆర్ బ్రైట్. ఆయన స్పెషాలిటీ ఏంటంటే పెక్యులర్ మేనరిజమ్స్ తీసుకొస్తారు. కొన్ని మేక్ ఇట్ హీల్. ఆయన అలా నవ్వుతాడు కదా ఆయన. సో దాన్ని చాలా ఒక వెరైటీగా అనిపిస్తుంది తన పర్ఫార్మెన్స్. అరే ఈ పాత్రని ఇంకొంతమంది ఎవరైనా సరే ఇలాగే పెద్దగా బ్రైట్గా ప్లే చేసే వాళ్ళు కూడా ఆయనలాగా ప్లే చేయరు. ఆయన ఒక డిఫరెంట్ ఎనర్జీని తీసుకొస్తారు దాన్ని. అది జస్ట్ నాట్ అబౌట్. ఆయన డబ్బింగ్లో కూడా మ్యాజిక్ ఉంటుంది సార్. ఉంటుంది, చాలా బాగా, చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అండ్ చాలా ఇంప్రూవైజ్ చేస్తారు, చాలా బెటర్మెంట్ చేస్తారు. సో సత్యభామ ఎలా ఉండబోతుంది? ఆ సత్యభామ లాగానే ఉంటుంది. సత్యభామ చాలా సింపుల్గా ఉంది, ఆ సత్యభామ అలా ఉండదు, చాలా ఫైట్స్ చేస్తుంది. సేవియర్ కదా సత్యభామ అంటే. లేదు, ఫైట్ అంతా చేయదు, చేస్తుంది మైండ్తో. సో స్మార్ట్ గా మూవ్ చేస్తుంది. ఇన్నోసెంట్ బట్ స్మార్ట్ గా మూవ్. మీరు అన్నారు చూస్తారు ఇందాక, నా పర్ఫామ్ చేస్తాను కానీ అది కన్వే అయిపోతుంది అన్నారు కదా. కరెక్ట్ కదా. సో తను యాక్షన్ అలాగే సేమ్ ఈ ఫిల్మ్లో బేసిక్లీ. ఇప్పుడు మీరు అంటున్న సత్యభామ వైలెన్స్ అయితే తిను అంత చేయదు,
కానీ కన్వే అయిపోతుంది. అంత వైలెన్స్ కారణం అవుతుందేమో, అంత వైలెన్స్ కారణం అవుతుందేమో అని. కారణం అవ్వదు, యాక్చువల్లీ కారణం కాదు, తను సొల్యూషన్లో భాగం. ఎస్. సూపర్. విలన్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరో క్యారెక్టర్ అంత బాగా వెలువడుతుంది. ఫండమెంటల్ రూల్ మనం పాతాళ భైరవి నుంచి చూస్తున్నాం. ఒక సుజాత గారి క్యారెక్టర్ గురించి మేము విన్నది ఏంటంటే అసలు ఆయన్ని ఇంత వైలెంట్గా ఏ సినిమాలో చూస్తుంటారు. సో కానీ వివేకాత్రేయ నుంచి అలాంటి క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ కదా అది. అదే దట్స్ అండ్ ఎందుకు నేను నిజంగా చెప్తున్నా, మీరు వివేకాత్రేయ ఆ సినిమాలో డైరెక్టరు, ఇప్పుడు ఇది కొత్తగా ట్రై చేస్తున్నాడు అనుకుంటున్నారు కదా. మీరు ఈ సినిమా చూసిన తర్వాత వివేకాత్రేయ ఈ సినిమా డైరెక్టరు అవన్నీ ట్రై చేశాడు అనిపిస్తుంది. అది ట్రై చేశాడు. మాకేంటో బాపు రమణ గారి లాగా లేకపోతే శేఖర్ కమల గారి లాగా అని ఫస్ట్ ఇనీషియల్ మూవీస్ చూస్తే ఫస్ట్ మెంటల్ మదిలో కానీ ఇవి చూసినప్పుడు అనిపించింది. కానీ ఒరిజినల్ ఒరిజినల్ వర్షన్ ఇది, అది మిస్ అవుతారేమో దీని తర్వాత. అది కూడా చేయవా అప్పుడప్పుడు అని అడుగుతారేమో, ఎందుకంటే అది కూడా చాలా బాగా చేశాడు కాబట్టి. అతని స్క్రీన్ ప్లేలో ఒక మ్యాజిక్ ఉంటుంది సార్. అంటే ఆయన మామూలుగా ఒక కథని A4 షీట్ మీద పెడితే ఏమనిపించదు, కానీ అతని ప్రజెంటేషన్లోనూ ఆయన స్క్రీన్ ప్లేలోనూ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో సరిపోదా శనివారానికి దాని మీద ఎక్కువ వర్క్ చేశారని తెలుస్తుంది. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అని తెలుస్తుంది. ఎక్కడ మీరు ఏంటి ఇలాంటి సినిమాల్లో మీకు డైరెక్ట్గా మీకు బిగినింగ్ ఎండ్ ఒక రకంగా ప్రేక్షకుడికి కూడా తెలుస్తుంది, కానీ జర్నీ ఇంపార్టెంట్. జర్నీ అంతే. ఏవో మీకు ట్విస్ట్లు టర్న్లు, నేను వాడు విలన్ అనుకున్నా వీడు విలన్నా ఇలాంటి షాక్లు ఏం లేవు. ఇది చాలా క్లియర్. ఓకే, ఒకటి కృష్ణ, నరకాసుర ఇస్ దేర్, సత్యభామ ఇస్ దేర్, యు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దట్. సో మా క్యారెక్టర్స్ ఏంటో తెలుసు, ప్లే ఏంటో తెలుసుకోవాలంటే అది మీరంతా ఈ జర్నీ ఎంత ఎంజాయ్ చేస్తారన్నదే పాయింట్, అండ్ ఇట్స్ డన్ వెరీ వెల్. శ్యామ్ సింగరాయ్ నుంచి నాని చూజ్ చేసుకునే ప్రాజెక్ట్స్ కానీ బడ్జెట్స్ కానీ పెరుగుతున్నాయి అనేది ఒక టాక్ అనిపిస్తుంది. సో అది కాన్షియస్గా తీసుకునే డెసిషన్ కథలను బట్టి ఎలా వెళ్తుంది? అది కథలు బట్టి పెరుగుతుంది, మన రిటర్న్స్ పెట్టి పెరుగుతుంది, మన సక్సెస్ పెట్టి పెరుగుతుంది. దానికి 100 కారణాలు ఉన్నాయి ఆ పెరగటం అన్నది. ఏది ఎక్కడ కూడా కథకి అవసరం లేని ₹1 ఫ్రేమ్లో లేని ఖర్చులు ఉండవు నా సినిమాలో. మీరే రిస్ట్రిక్ట్ చేస్తారని కూడా తెలుసు. అంటే అవసరం లేదు, అంటే నేను ఊరికే లావిష్గా ఏదో ఒక మనం ఖర్చు గొప్పల కోసం చేసే పనులే, అంతే, కథ కోసం అండ్ అది ఆ కథే ఇట్ విల్ పే యూ బ్యాక్ ఆల్సో. దెన్ అందరం కలిసి టీమ్గా పనిచేసినప్పుడు, కష్టపడి ఆ వరల్డ్ని బిల్డ్ చేసినప్పుడు, దానికి 100% ఎఫర్ట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గానే. సో అన్ని ఫిల్మ్స్, ప్రతి ఫిల్ము హ్యాస్ బీన్ డూయింగ్ వెల్, ఆర్ ఇంకా పేరు తెచ్చి పెడుతూనే ఉన్నాయి ప్రతి సినిమాకి. దాంతో ఆటోమేటిక్గా బాధ్యత పెరుగుతుంది, మనకి చేయాల్సిన ఆ రీచ్ పెరుగుతుంది. దానివల్ల ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇదే ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అంటున్నారు? అలా ఏం లేదండి. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెఫినెట్గా. ఇక్కడ హ్యూజ్ సెట్స్ బట్ ఈ సినిమాకి అవసరం ఉన్నదాన్ని అవసరం ఉందంతా చేసాం. పాన్ ఇండియా జర్నీ ఎలా ఉంది నాన్నగారు? మాకు స్టెప్ బై స్టెప్ ఆడియన్స్కి రీచ్ అవుతున్నారు. మీకు ఆయన ప్రెస్ మీట్లో మీ పర్సెప్షన్ చూసిన తర్వాత ఒక ఆర్టిస్ట్ ఎలా ఆలోచిస్తాడో మాకు అర్థమైంది. ఇదేదో బాహుబలి అవ్వాలను, RRR అవ్వాలని కాదు, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాను. అది అంటే ఒక ప్లానింగ్ అనిపిస్తుంది. సో ఈ సరిపోదా శనివారంతో మోర్ ఆడియన్స్ రీచ్ అవుతారు అనిపిస్తుంది కాన్సెప్ట్. నాకు ఇంతకుముందు జెర్సీతో, లేదంటే శ్యామ్ సింగరాయ్తో, అంటే సుందరానికితో, దసరాతో, హాయనానతోనే నాకు అవుట్ సైడ్ అంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రేమ చూపించారు ఫస్ట్ సినిమా నుంచి. ఈ సినిమాలతో నాకు చాలా ఈ మధ్య నేను బాగా ఎక్కడికి వెళ్తున్నా సరే రియలైజ్ అవుతుంది ఏంటంటే తమిళ ప్రేక్షకులు కానీ, మలయాళం ప్రేక్షకులు కానీ, అటు బెంగళూరులో కానీ చాలా ఇప్పుడు కానీ మా ఫీలింగ్ ఏంటంటే ఈగా ఇంకా మంచిగా రిలీజ్ అవ్వాల్సిన సినిమా అనేది ఇప్పటికీ ఇప్పుడైతే మీరు రాజమౌళి గారి బిగ్గెస్ట్ ఫిలిం అవుతుంది ఇప్పుడైతే. పార్ట్ 2కి లీడ్ ఇచ్చి వదిలేస్తారు సార్. ఎప్పుడైనా అడగండి, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తే ఆయన గ్యారంటీ అడగండి. అండ్ సో ఇప్పుడు ఆడియన్స్ నాకు ఇప్పుడు తెలుస్తుంది, మన సినిమాలు చాలా ఇష్టంగా ప్రేమతో చూస్తున్నారు, అందరివి చూస్తున్నారు తెలుగు ఫిల్మ్స్ అన్నీ. అండ్ ఈ రీసెంట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఇంకా బాగా వాళ్ళని రీచ్ అయినాయి. వాళ్ళందరూ చాలామంది నాకు ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే తమిళ్లోనే వచ్చి మాట్లాడేస్తుంటారు, లేదంటే కన్నడలో వచ్చి మాట్లాడుతుంటారు, మలయాళంలో వచ్చి చెప్తుంటారు మీరు చాలా ఫేవరెట్ అన్ని ఫిల్మ్స్. అప్పుడు మనకు తెలియకుండా ఒక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంటుంది. వాళ్ళకి
అక్కడ ఎంతెంత ఆడేసిన ఏమైనా నంబర్స్ చెప్పడం కంటే కూడా నా ప్రతి సినిమాని వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ యూనో డబ్తో ఒక క్వాలిటీ వర్షన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళటం నా బాధ్యత అందుకే సార్ పొలవలేదు సార్ కొన్ని ఎమోషన్. అంతే. అండ్ అవన్నీ ఫాలో అవుతాయండి. కేటగిరీస్ కూడా చూడాలి కదా, అలాంటి స్టోరీస్ ఈజ్ గివింగ్. సో అన్ని ఏజ్ కేటగిరీస్లో కూడా ఈ హాస్ ఫ్యాన్స్. సో దానికోసం చేయటం కాకుండా మనం అన్నట్టు లైక్ మనం రియలీ ఇఫ్ వి పుట్ ఇన్ దట్ ఎఫర్ట్ అండ్ వి మేక్ గ్రేట్ ఫిల్మ్స్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాలో ఈజ్ వాట్ ఐ బిలీవ్. అండ్ సరిపోదా శనివారం ఈ లాస్ట్ ఈ చేసిన ఫిల్మ్స్ అన్నీ వాళ్ళకి నేను నన్ను దగ్గర చేస్తే ఇంకొంచెం దగ్గర అవుతానని నేను అనుకుంటున్నాను. బాండింగ్ ఎలా అంటే ఒక సినిమాతోనే మీతో లవ్లో పడిపోతారు డైరెక్టర్స్. మోస్ట్ కంఫర్టబుల్ హీరో ఎవరైనా ఉంటే మీరే డైరెక్టర్స్కి. ఎవరైనా కొత్త డైరెక్టర్ అవుదామని ప్రయాణం మొదలెడితే ఫస్ట్ రాసుకునే 1-2 పేర్లు నాకు తెలిసి మీది ఉంటుంది ఏ డైరెక్టర్కైనా. నాకు తెలిసి అంత కాన్స్టెంట్గా కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేస్తుంది మీరు, రవితేజ గారు. సో వివేక్ ఆత్రేయ అంటే మీకు ఆల్రెడీ ఒకసారి వర్క్ చేశారు, తను మళ్ళీ సినిమాని మీతోనే చేశారు అంటే సుందరానికి తర్వాత. బాండింగ్ లెవెల్స్, అండర్స్టాండింగ్ లెవెల్స్కి వచ్చేసరికల్లా సరిపోదా శనివారంలో అవి ఎంత ఎన్హాన్స్ అయ్యాయి? డెఫినెట్లీ నేను నా ఒక రాక్ లాగా ఉంటానండి నా డైరెక్టర్స్తో. అందరికీ అప్లైస్ టు ఎవ్రీ వన్, నాట్ జస్ట్ వివేక్ అండ్ ఎందుకంటే ఒకసారి నచ్చి దిగుతాం కదా, నచ్చితేనే కదా దిగుతాం. నచ్చి దిగిన తర్వాత నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడతారు, ఒక డైరెక్టర్ ఎంత ఆలోచిస్తాడు ప్రతి చిన్నదానికి. తనకి తన లీడ్ కనుక తనకి సపోర్ట్గా నిలబడితే అది ఎంత స్ట్రెంత్ అవుతుంది ఫైనల్ ప్రోడక్ట్లో, ఫైనల్ అవుట్పుట్లో అని నాకు తెలుసు. సో ఐ ట్రై టు బీ దాట్. చాలాసార్లు వాళ్ళు ఏదైనా ప్రొడ్యూసర్ కొట్టి చెప్దాం అనుకుంటున్నారు, లేదంటే ఇంకెవరికైనా ఏదైనా చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియట్లేదు అనుకోండి, నాతో షేర్ చేసుకుంటారు ఏంటి ప్రాబ్లం అని అడుగుతాను. అయితే కాదు ఈ టైం కల్లా ఇచ్చేయమంటున్నారు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, కానీ నాకు ఈ టైం వరకు కావాలి, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదంటే నా మీద తోసేయమంటారు. నేను ఫస్ట్ థింగ్ ఐ విల్ సే ఇస్ పుష్ ఇట్ ఆన్ ఎనీ బ్లేమ్, పుష్ ఇట్ ఆన్ టు మీ, యూ టేక్ యువర్ టైం. నా వల్ల జరిగిందని చెప్పండి అంటాను. ఇప్పుడు తనకి ఇంకో హాఫ్ అ డే షూట్ కావాలనుకోండి, ఆర్ 1 డే షూట్ కావాలనుకోండి, సార్ ఇలా వచ్చి నాకు కావాలి అంటే ఏమైంది అంటే, లేదు అది మనం చేసింది అక్కడ కాదు, ఇలా తీయాలనుకుంటున్నాను అని అన్నారు అనుకోండి. ఓకే వెరీ గుడ్ అంటే, కాదు అదే చెప్పాలి ఒకసారి ప్రొడ్యూసర్స్ కూడా అంటే, దెన్ ఐ విల్ సే టెల్ దెమ్ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఇట్, నువ్వు అదే నీకు అది ఓకేనే, నేను అడిగానని చెప్పండి. నా మీద తోసేమని, ఎప్పుడు నా మీద బ్లేమ్ తోసేమని చెప్తాను. నీకేం కావాలో అది జరగాలి అంతే. ఈ ఆలోచనలన్నీ ఏముంది అప్పుడు. సో ఎవరి కోసం అని అనుకుంటే ఏంటి, సినిమాకి మంచి జరుగుతుంది కదా, ఇంకొంచెం బెటర్ అవుతుంది కదా. ఎలా కనిపించారు సార్ ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి? ఈజ్ సేమ్ గై అండి, యాజ్ ఇట్ ఈస్. ఇట్స్ జస్ట్ ఒక ఈసారి యాక్షన్ ఫిల్మ్స్ చేస్తూ సెట్లో ఉన్న ఎనర్జీ డిఫరెంట్, కానీ వివేక్ ఈజ్ అ వెరీ వెరీ యూనో ఏమంటారు, చాలా నెమ్మదస్తుడు, చాలా ఆనెస్ట్ ఫెలో, చాలా లిటరసీ తెలిసినాడు, చాలా ప్యాషన్తో పనిచేసేవాడు. అంటే సినిమాని వర్క్లా చేయడు, సినిమాని ప్రాణంలాగా, అంటే ఇదే జీవితంలాగా చేస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. సినిమానే ఇంకా మిగతా అంతా సెకండరీ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు నాకు తెలిసి మనవాడు కొన్ని నెలల నుంచి తన పర్సనల్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. అసలు పిల్లోడు పుట్టాడు ఇప్పుడు 5 నెలలు, చిన్నవాడు. వివేక్ని చూస్తే ఏడుస్తున్నాడు ఇంటికి వెళ్తే. ఎవరో బయటోడు వచ్చాడు అనుకుంటున్నాడు బేసిక్లీ. ఎక్కడ పడితే అక్కడ ఆఫీసులో పడుకుంటున్నాడు, కారులో పడుకుంటున్నాడు, అదే పనిలో ఉన్నాడు. ఈ డేట్ క్యాచ్ చేయాలి August 29th అని చెప్పి పాపం డెడ్లైన్ పెట్టాం. ఇలాంటివి చూసినప్పుడు నాకు కొంచెం బాధ వస్తుంది. బట్ తన ప్యాషన్ అది, తన పిచ్చి అలాంటిది. అండ్ అలాంటి వాడికి డెఫినెట్గా ఏమంటారు ఆ రిజల్ట్ వస్తుందని ఒక చాలా గట్టిది రిజల్ట్ తెలిసిపోతుంది, చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఖుషి కానీ ఒక్కడు కానీ చూసినప్పుడు భూమిక గారి ఇమేజ్ ఉండేది, చాలా వరకు ఏమాకి మ్యాచ్ అయ్యింది. So sweet. Bhumika ma'am is my friend. I'll tell her. My friend also, my vadina. Yeah, your MCA lo. Yeah. So actually, no. You have a very Bhumika ma'am's vibe. Sweet, yeah. Maybe that calmness. అంటే చిన్న ఎక్స్ప్రెషన్స్తోనే చాలా మీనింగ్ని కన్వే చేసే ఎక్స్ప్రెషన్స్.
ఇన్నోసెన్స్. ఎందుకంటే గ్యాంగ్ లీడర్లో ఒక్క సీన్ సార్, బయటకు వెళ్ళావు ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ తీసుకెళ్ళి, ఆ సీన్ ఎన్నిసార్లు చూసాం సార్ బికాస్ ఆఫ్ హర్. సో ఆ సీన్ అంటే అంత న్యాచురల్గా అంత ఇన్నోసెంట్గా పర్ఫామ్ చేయడం అనేది బట్ యూ కెన్ ఫీల్ ద ఎమోషన్. ఈ సరిపోదా శనివారానికి వచ్చేసరికల్లా రెస్పాన్సిబిలిటీస్ అనేది సినిమా బై సినిమా పెరుగుతున్నాయి, బడ్జెట్స్ పెరుగుతున్నాయి. నాని రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకునే కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే మీదే సార్ ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ సినిమాకి మీ మీదే ఉంటుంది. ఏదైనా కాంబినేషన్లో ఒక పెద్ద డైరెక్టర్ అని కాదు, కాంబినేషన్ డైరెక్టర్ పడితే ఆ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ ఇప్పుడు నేను చేసిన లాస్ట్ 5-6 ఫిల్మ్స్ నుంచి నేను చేసిన ప్రతి డైరెక్టర్ కాదు ఇలా వీళ్ళందరూ ఆర్ ద ఫ్యూచర్ టాప్ అని నేను నమ్ముతున్నా. వీళ్ళందరితో ఇంకో రౌండ్ వేస్తాను, ఓకేనా? అప్పుడు మీరు అప్పుడంతా టాప్లో ఉన్న బంచ్ జనరల్గా సార్. అంటే కథలు ఇలా కుదురుతున్నాయా, లేకపోతే మీరు ఏమైనా ట్రై చేయరా అసలు కాంబినేషన్స్ ఎలా? అంటే ఇదే నా దృష్టిలో ఇదే కాంబినేషన్, ఇంతకు మించిన కాంబినేషన్ లేదు. అండ్ ఆబ్వియస్లీ మీరు చూస్తే అది ఇంకొక రకమైన బ్రాకెట్లో ఇంకొక జానర్లో వెళ్తుంటే ఫిల్మ్స్ అన్నీ, అండ్ జరగాల్సిన టైంలో జరుగుతుంది. అండ్ ఐ జెన్యున్లీ ఫీల్ ఆల్ ఆఫ్ దీస్ బాయ్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా. డెఫినెట్లీ. అండ్ ఐ వాంట్ టు నేను చాలా స్మార్ట్గా ఫ్యూచర్లో పెరిగే ల్యాండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాను బేసిక్లీ. స్మార్ట్ ఆల్రెడీ పెరిగిన ల్యాండ్ మనకి ఎందుకు ఆల్రెడీ అంతే హెవీగా కరెక్ట్ సార్. ఆల్రెడీ ఫ్లాట్ చేసిన ల్యాండ్లో మీరేం చేయట్లేదు సార్, అక్కడ ఉన్న ల్యాండ్ చదువు చేస్తున్నారు. బట్ ఐ జెన్యున్లీ అంటే నాకు ఐడియాస్ కానీ థాట్స్ కానీ లేదంటే చేద్దాం అనుకుంటే ఎలాగో ఒక రకమైన మెయిన్ స్ట్రీమ్ సినిమాని యూనో చాలామంది డైరెక్టర్లు చాలామంది స్టార్స్తో అందిస్తున్నారు. ఇంకొక రకమైన మెయిన్ స్ట్రీమ్, ఒక ప్యారల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాని అందించడానికి ఆప్షన్స్ ఇప్పుడు చాలామంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. యాక్టర్స్ ఈ మెయిన్ స్ట్రీమ్ని ఆప్ట్ చేసుకునే యాక్టర్స్ తక్కువ ఉన్నారు. కాబట్టి నేను పూర్తిగా అటువైపు వెళ్ళాను. ఇటువైపు ఇనఫ్ ఆప్షన్స్ వస్తే నేను అటువైపు వెళ్తా. ఈ ఏరియా చాలా ఉంది సార్ చేయాల్సిన. అదే అన్న, ఇక్కడనేమో నిండుగా ఉంది, ఇక్కడేమో ఎక్కువ లేరు. అందుకని ఇప్పుడు ఇటున్నా నేను. ఇటు ఎక్కువ మంది వచ్చారనుకోండి, అప్పుడు నేను అటు దూకుతా. సో సరిపోదా శనివారం అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్ కనిపిస్తుంది సార్. మీ క్యారెక్టరైజేషన్లోనే ఏం చేస్తాడు ఇతను శనివారం వస్తే, శనివారం వరకు సోమవారం మొదలైన గొడవ శనివారం వరకు అలానే ఉంటుందా లేదా, అసలు ఈ డ్రైవ్ ఎలా ఉండబోతుందని ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. సూర్య గారు ఎలాగో ఉన్నారు, ఎస్జే సూర్య గారు ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ చూడబోతున్నాను అర్థమవుతుంది. విష్ ఆల్ ద బెస్ట్ సార్. సో మీ శనివారం చూసి ఏ మంగళవారమో సోమవారమో మాట్లాడుకుందాం మళ్ళీ. రివ్యూ కూడా చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.